హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రిలీజ్ అయిన ఈషా మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నిర్మాతలు బన్నీవాస్ అలాగే వంశీ నందిపాటి మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఇటీవల వాళ్ళ నుంచి వచ్చిన లిటిల్ హార్ట్స్ అలాగే రాజు బిడ్స్ రాంబాయ్ ప్రేక్షకులను అయితే ఎంతో మెప్పించాయి. ఈసారి సినీ ప్రియులను భయపెట్టేందుకు ఈషా అనే హర్రర్ చిత్రాన్ని బాక్సాఫీస్ ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ చిత్రం కథ ఏమిటి, ఇది ప్రేక్షకులను భయపెట్టిందా అనే దాని గురించి చూద్దాం. కళ్యాణ అంటే త్రిగుణ, వినయ్ అంటే అఖిలరాజ్, నయన అంటే హెబ్బా పటేల్, అపర్ణ అంటే సిరి హనుమంతు. చిన్నప్పటి నుంచి ఈ నలుగురు మంచి మిత్రులు. దెయ్యాలు ఆత్మలు అనేవి అసలు లేవని వీళ్ళు బలంగా నమ్ముతూ ఉంటారు. మూఢనమ్మకాల పేరుతో జనాలను దోచుకుంటున్న, అమాయకుల చావులకు కారణమవుతున్న బురిడీ బాబాలు అలాగే దొంగ స్వామీజీల ఆట కట్టించడమే పనిగా పెట్టుకుంటారు వీరు. ఈ క్రమంలోనే వాళ్లకు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జీవిస్తున్న ఆదిదేవ్ అంటే పృథ్వీరాజ్ బాబా గురించి అయితే తెలుస్తుంది. దీంతో అతన్ని ఆట కట్టించేందుకు ఈ నలుగురి మిత్రులు సిద్ధమవ్వగా, ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే అనే సవాల్ అతని నుంచి వాళ్లకు ఎదురవుతుంది. దీంతో ఆదిదేవ్ విసిరిన సవాల్లో భాగంగా ఆ మిత్రులంతా 3 రోజుల పాటు ఓ పాడుపడిన బంగ్లాలో జీవించేందుకు సిద్ధమవుతారు. మరి ఆ తరువాత ఏమైంది, అక్కడ వాళ్ళకి ఎదురైన భయానక అనుభవాలు ఏమిటి, నిజంగా పాడుపడ్డ బంగ్లాలో ఆత్మలు ఉన్నాయా, ఈ నలుగురి మిత్రుల్ని చంపాలన్న పగతో ఓ గిరిజనుడు అంటే మధు శరీరంలో దూరిన పుణ్యవతి ఆ ఆత్మ కథ ఏమిటి అన్నది మనము సినిమా చూసి తెలుసుకోవాలి. మూవీ అనేది ఎలా ఉందంటే, దెయ్యాలు ఆత్మలు అనేవి ఉన్నాయని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో అని వాదించేవాళ్ళు అంతేమంది కూడా ఉన్నారు. ఈ ఈషా కూడా దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేదా అనే కోణంలో సాగే కథతోటే రూపొందింది. నిజానికి ఈ తరహా కథల్లో నాయకుల్ని దెయ్యాలంటే నమ్మకం లేని వాళ్ళుగా చూపించడం, దాన్ని సైంటిఫిక్గా నిరూపించే క్రమంలో భాగంగా వాళ్ళు ఎక్కడో మారుమూలన ఉన్న పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్ళి జీవించడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అలాంటి రొటీన్ ఫార్మాట్లో సాగే కథే. నలుగురు మిత్రులు వాళ్ళు చేసే పనులతో సినిమా ప్రారంభించిన దర్శకుడు దేవ్ బాబాని వెతుక్కుంటూ వారు ప్రయాణం ప్రారంభించడం, మార్గ మధ్యలో అనూహ్య ప్రమాదాన్ని ఎదుర్కోవడం, అలాగే కథను మలుపు తిప్పుతాయి. ఇక వాళ్ళు అంతా అది సవాల్ మేరకు పాడుపడ్డ బంగ్లాలోకి అడుగుపెట్టడంతో కథలో అయితే సంఘర్షణ అనేది మొదలవుతుంది. అయితే కథకెంతో కీలమే ఆ బంగ్లా నేపథ్యాన్ని, అక్కడ వరుస చావులకి వెనుకున్న కారణాలని సన్నివేశ రూపంలో చూపించకుండా మాటలతో సరిపెట్టేయడం ఏమంతా రుచించదు. బంగ్లాలో తొలి రోజు నాయకులకు ఎదురయ్యే ఓ భయానిక అనుభవంతో ప్రథమార్గానికి విరామించిన తీరు ఊహలకు అయితే తగ్గట్టుగానే ఉంటుంది. ఇక మిగిలిన 2 రోజులు ఆ బంగ్లాలో ఆ నలుగురి మిత్రులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాళ్ళని చంపాలని పగతో రగిలిపోతున్న పుణ్యవతి ఆత్మ నుంచి ఎదురైన సవాళ్ళు ఏమిటి, అసలు ఆదిదేవ్ బాబా నేపథ్యం ఏమిటి అన్నది ద్వితీయార్థానికి కీలకం. కానీ వీటిలో దేనికి దర్శకుడు సంతృప్తికరమైన జవాబు అయితే ఇవ్వలేకపోయాడు. భయపెట్టేందుకు అవకాశం ఉన్న పుణ్యవతి ఎపిసోడ్ కేవలము ఒక ట్రాక్కే పరిమితం చేయడం వల్ల కథలో థ్రిల్ అనేది మిస్ అయింది. అలాగే న్యూరో సర్జన్ అయిన ఆదిదేవ్ దెయ్యాలను వదిలించే బాబాగా ఎందుకు మారాల్సి వచ్చిందన్నది అయితే చూపించలేదు. అనూహ్యంగా మరణించిన వాళ్ళు తాము చనిపోయామన్న విషయాన్ని ఎందుకు ఒప్పుకోరు, అసలు ఆత్మలుగా ఎందుకు మారుతారు అనే పాయింట్తో క్లైమాక్స్ అనేది సాగుతుంది. అది మాత్రం ప్రేక్షకులు కాస్త థ్రిల్ పంచుతుంది. క్లైమాక్స్ సీజన్ 2 బాటలో వేశారు. ఎవరు ఎలా చేశారంటే, త్రిగుణ అంటే హెబ్బా పటేల్, అఖిలరాజ్ సిరికథకు తగ్గట్టు తమ పాత్రలో అయితే ఒదిగిపోయారు. ఆదిదేవ్ పృథ్వీరాజ్ ఆహార్యం కొత్తగా ఉన్న ఆ పాత్రను మరింత శక్తివంతంగా చూపించాల్సింది. పుణ్యవతి ఆత్మ వహించిన గిరిజన వ్యక్తిగా మధు తెరపై కనిపించినప్పుడల్లా భయపెట్టేశాడు. ఆయన ఆహార్యం కూడా భీతి కొలిపేలాగే ఉంది.
ఈ చిత్రానికి తన పాత్రే ప్రధాన ఆకర్షణ. దర్శకుడు ఎంచుకున్న కథలో అయితే కొత్తదనం ఏమీ లేదు. ధ్రువన్ సంగీతము అలాగే సంతోష్ విజువల్స్ అక్కడక్కడ ప్రేక్షకులకు హర్రర్ అనుభవాన్ని అయితే రుచి చూపించాయి. ఇక నిర్మాణ విలువ అయితే కథకు తగ్గట్టుగా ఉంది. ఇదండి ఈషా మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.